హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. నా పేరు శివకుమార్. సో, మీరు రీసెంట్ టైమ్స్‌లో ఈ సిట్రిని అనేటువంటి ఆర్గనైజేషను ఒక రిపోర్ట్‌నైతే పబ్లిష్ చేశారండి. ఓకే. సో, ఈ రిపోర్ట్ అనేది రీసెర్చ్ పేపర్ అనేది చాలా వైరల్ అయింది. ఓకే. సో, దిస్ ఈస్ ద ఎక్స్‌పోజ్డ్. ఓకే. సో, ఇందులో చూస్తే 10.4 మిలియన్ వ్యూస్. ఓకే. అండ్ 3.8 రీపోస్ట్‌లు. ఓకే. 21,000 బుక్ మార్క్స్ ఇలా ఈ రిపోర్ట్‌కి చాలా చాలా వైరల్ అయింది. ఓకే. సో, ఇది ఎందుకు వైరల్ అయిందని మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే, సో, ఈ రిపోర్ట్‌లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఏం చేశారంటే, ఏఐ ఇప్పుడున్నటువంటి ఏఐ ఏదైతే ఉంటుందో 2028లో ఎలా ఉండబోతుంది. ఓకే. అది సినారియో బేస్డ్ కింద ఒక సినారియోస్‌ని తీసుకొని వీళ్ళు దాన్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. సో, కంపెనీస్‌ని ఏఐ వాడడం వల్ల వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది. ఓకే. సో, ఇందులో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్‌ననేది వాళ్ళు జాయిన్ చేశారు. ఎలాగంటే గోస్ట్ జీడీపీ అంటే ఏంటి? ఓకే. కన్జ్యూమర్ పర్చేస్ పవర్ అంటే ఏంటి? ఓకే. సో, మనకి ఏఐ వల్ల జాబ్స్ ఉంటాయా? మనకి జాబ్స్ తగ్గుతాయా? ఓకే. ఎటువంటి ఇండస్ట్రీస్ దీనివల్ల ఇంపాక్ట్ అవుతాయి? ఓకే. అండ్ చాలా విషయాలను వీళ్ళు చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం చేశారు. ఓకే. సో, ఈ రిపోర్ట్‌ని ఒకసారి మీరు చూడండి. సో, ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ ఆహ్, దిస్ ఈస్ ద రిపోర్ట్ అండి. ఇట్స్ ఎ వెరీ లెంథీ రిపోర్ట్. ఓకే. సో, చాలా టైం పడుతుంది మీరు చదవడానికి. అండ్ సమ్ ఆఫ్ ద టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. సో, యాహ్! యూ కెన్ గో త్రూ దిస్. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ వెరీ లెంథీ రిపోర్ట్. సో, నేనేం చేశానంటే, ఇంత లెంథీ రిపోర్ట్‌ని మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి తెలుగులో ఓకే. నేను ఈ టోటల్ ఆర్టికల్‌నన్నిటిని నేను నోట్‌బుక్ ఎల్ఎంకి ఇచ్చేసి, ఒక కన్వర్జేషనల్ తెలుగు వీడియోని క్రియేట్ చేశాను. ఓకే. సో, దీనివల్ల ఈ యొక్క కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో, ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్లు సో, వాళ్ళు క్వెషన్స్, ఆన్సర్స్ చెప్పడం వల్ల మనకి ఈజీగా తెలుగులో అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇందులో కొద్దిగా గ్రాంథికమైనటువంటి తెలుగు గూడా మాట్లాడతారు. మన శ్రోతలు అని ఇటువంటి పదాలు గూడా వస్తుంటాయి. బికాజ్ ఇట్ ఈస్ ఏఐ జనరేటెడ్ కాబట్టి దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయొచ్చు. ఓకే. సో, కామన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఇది వాడుక భాషలో లాగా ఇంకా రావట్లేదది. సో, దాన్ని ఇగ్నోర్ చేస్తే బట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటివి, అవి మీకు ఈజీగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, తెలుగులో వీటి మీద తక్కువ వీడియోస్ ఉన్నాయి. అందుకని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఇంటర్నెట్‌లో చూస్తే దీని మీద చాలా వీడియోస్ అనేది ఇప్పటికే వచ్చేసాయి. ఓకే. సో, ఇవి హిందీలో, ఇంగ్లీష్‌లో లేకపోతే న్యూస్ ఛానల్స్‌లో ఇలా చాలా వీడియోస్ అయితే మీకు అవైలబుల్‌లో ఉన్నాయి. కానీ తెలుగులో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఓకే. సో, చూసి మీ యొక్క ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో సబ్మిట్ చేయండి. థాంక్ యూ. ఈరోజు మనం చర్చించబోయే అంశం నిజంగా మనందరి కెరీర్లను భవిష్యత్తును ప్రశ్నించేది. సిట్రిని రీసెర్చ్ వారు ఫిబ్రవరి 2026లో ప్రచురించిన ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అనే ఒక అద్భుతమైన థాట్ ఎక్సర్సైజ్ ఆధారంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజమే, ఇదొక మామూలు రీసెర్చ్ పేపర్ కానే కాదు. ఈ ఆర్టికల్ను జూన్ 2028లో కూర్చొని గతాన్ని వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా చాలా సృజనాత్మకంగా రాశారు. అంటే ఏఐ విపరీతంగా పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో కుప్పకూలుతుందో ఊహించనో ఒక దృశ్యమన్నమాట. అవును, దీనికి తోడు మన మూలాల్లో పీటర్ అనే ఒక టెక్ కంపెనీ ఉద్యోగి రాసిన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా ఉంది. దాన్ని కూడా మనం ఈరోజు విశ్లేషిద్దాం. అంతా హ్యాపీ అనుకునే ఆ సమయంలోనే అసలు ప్రమాదం మొదలైందని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అక్టోబర్ 2026 నాటికి కార్పొరేట్ కంపెనీల లాభాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. మ్మ్. కానీ అదే సమయంలో లక్షలాది మంది వైట్ కాలర్ ఉద్యోగుల పనులను ఏఐ లాగేసుకుంటోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఘోస్ట్ జీడీపీ అనే కొత్త భావన పుట్టుకొస్తోంది. ఒక్క నిమిషం, ఈ ఘోస్ట్ జీడిపి అంటే ఏంటో కొంచెం సింపుల్గా చెప్తారా? వినడానికేదో హారర్ సినిమా పేర్లా ఉంది. అలానే అనిపిస్తుంది కానీ ఇది పక్కా ఎకనామిక్ టర్మ్. సాధారణంగా జీడీపీ పెరిగింది అంటే అర్థమేంటి? దేశంలో ఉత్పత్తి పెరిగింది, ప్రజల ఆదాయాలు పెరిగాయి అని కదా. అవును కదా. కానీ ఈ ఘోస్ట్ జీడీపీలో ఏమవుతుందంటే జాతీయ లెక్కల్లో వృద్ధి కనిపిస్తుంది, ఉత్పత్తి భారీగా ఉంటుంది, కానీ ఆ డబ్బు
నిజమైన ఆర్థిక వ్యవస్థలో అంటే ప్రజల చేతుల్లో తిరగదు. ఓహో, కారణం ఆ ఉత్పత్తి అంతా యంత్రాలు అంటే ఏఐ సర్వర్లు చేస్తున్నాయి కాబట్టి. సరిగ్గా చెప్పారు. యంత్రాలు జీతాలు తీసుకోవు, సెలవులు అడగవు. ముఖ్యంగా అవి వీకెండ్లో షాపింగ్ మాల్స్కి వెళ్లి బట్టలు కొనుక్కోవు, రెస్టారెంట్లలో డబ్బులు ఖర్చు పెట్టవు కదా. అంటే ఒక నార్త్ డకోటాలో ఉన్న ఒక ఏఐ సర్వర్ డేటా సెంటర్ న్యూయార్క్ నగరంలో పనిచేసే 10,000 మంది వైట్ కాలర్ ఉద్యోగుల పనిని ఒక్కటే చేసేస్తోందన్నమాట. అవును, దానివల్ల కంపెనీకి లాభం వస్తుంది కానీ ఆ 10,000 మంది మార్కెట్లో చేసే ఖర్చు పూర్తిగా ఆగిపోతుంది. ఇది నిజంగా ఆర్థిక మహమ్మారే. అయితే ఈ విధ్వంసం ముందుగా ఏ రంగంలో మొదలవుతుందని వీరు అంచనా వేశారు? ముందుగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఈ సునామీ మొదలవుతుంది. 2025 లేదా 2026 నాటికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎంతలా మారిపోతోందంటే క్లాడ్ కోడ్ లేదా కోడెక్స్ లాంటి ఏజెంటిక్ కోడింగ్ టూల్స్ వాడి ఒక సాధారణ డెవలపర్ కొన్ని వారాల్లోనే లక్షల డాలర్ల విలువైన సాస్ ప్రోడక్ట్లను సొంతంగా తయారు చేయగలిగే స్థాయికి వచ్చేస్తారు కదా. ఖచ్చితంగా. ఇక్కడ నేను మూలాల్లో చదివిన ఒక వాస్తవ ఉదాహరణ చెప్పాలి. ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీలో ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా పనిచేసే వ్యక్తి కథ ఇది. వాళ్ల కంపెనీ ప్రతి ఏడాది ఒక వెండార్కు $5,00,000 ఇచ్చి సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకుంటోంది. ఈసారి ఆ మేనేజర్ ఆ వెండార్తో ఏం మాట్లాడాడో తెలుసు? అవును. మీరు రేటు తగ్గించకపోతే మేమే ఓపెన్ ఏఐ ఇంజనీర్ల సాయంతో ఈ టూల్స్ను సొంతంగా నిర్మించుకోగలం. ఆ దెబ్బతో ఆ వెండర్ భయపడి ఏకంగా 30% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడే మనం పీటర్ అనే మ్యాగ్ 7 టెక్ కంపెనీ ఉద్యోగి కామెంట్ను గుర్తు చేసుకోవాలి. అంటే ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీ నిజంగానే ఆ సాఫ్ట్వేర్ను సొంతంగా తయారు చేయలేకపోవచ్చుమో అని పీటర్ అన్నాడు గదా. అవును. బహుశా ఏఐకి ఆ స్థాయి మ్యాజిక్ చేసే సత్తా ఇంకా రాకపోయుండొచ్చు. అంటే ఆ మేనేజర్ జస్ట్ బ్లఫ్ చేశాడా? ఒక రకమైన బ్లాక్మెయిల్ లాంటిదాది. ఎగ్జాక్ట్లీ, పీటర్ చెప్పేదే అదే. ఆ ప్రోడక్ట్ను మేము స్వంతంగా చేసుకోగలమనే నమ్మకం లేదా ఆ భయం మేనేజ్మెంట్ స్థాయిలో కలిగినా చాలు, ఆటోమేటిక్గా బయట సాఫ్ట్వేర్ కంపెనీల రేట్లు పడిపోతాయి. ఇది సాస్ బిజినెస్ మోడల్పై పడే మొదటి అతిపెద్ద దెబ్బ అన్నమాట. అవును, దీనివల్ల ఒక భయంకరమైన సైకిల్ మొదలవుతోందని ఆర్టికల్ చెప్తోంది. దీన్ని వివరించడానికి వాళ్ళు సర్వీస్నౌ ఎఫెక్ట్ అనే ఒక ఉదాహరణ వాడారు కదా. అసలు ఈ సర్వీస్నౌ లాంటి పెద్ద కంపెనీలకు వచ్చే ముప్పేంటి? వాళ్లు కూడా ఏఐ వాడుతున్నారు కదా. అక్కడే అసలు చిక్కుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 2026 నాటికి సర్వీస్నౌ లాంటి కంపెనీల క్లయింట్లు ఏఐ వల్ల తమ కస్టమర్ సపోర్ట్, ఐటీ విభాగాల్లో 15% ఉద్యోగులను తీసేస్తారనుకుందాం. సర్వీస్నౌ లాంటి సాఫ్ట్వేర్లు లైసెన్సుల మీద ఆధారపడి పనిచేస్తాయి. అంటే ఎంతమంది యూజర్లు వాడితే అంత డబ్బు. ఆ క్లయింట్లు 15% ఉద్యోగులను తీసేస్తే ఆటోమేటిక్గా సర్వీస్నౌకు వచ్చే ఆదాయం, లైసెన్సులు కూడా 15% రద్దవుతాయి. అర్థమైంది. అంటే తమ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తున్నా సరే క్లయింట్ల ఆఫీసుల్లో మనుషుల సంఖ్య తగ్గటం వల్ల ఈ కంపెనీల ఆదాయం పడిపోతోంది. మరి అప్పుడు వాళ్ల లాభాలను కాపాడుకోవటానికి వీళ్ళేం చేస్తారు? వాళ్లకు వేరే దారే లేదు. తమ ఆదాయం పడిపోయింది కాబట్టి లాభాలను చూపించడానికి వాళ్లు కూడా తమ సొంత ఉద్యోగులను తీసేస్తారు. మిగిలిన డబ్బుతో మళ్ళీ అదే ఏఐ మీద పెట్టుబడి పెడతారా? అంతేకదా, ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ కొంటారు. వండర్ఫుల్. దీన్నే కదా ఆర్టికల్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ డిస్ప్లేస్మెంట్ స్పైరల్ అని పిలిచారు. ఇదొక అనంతమైన నెగటివ్ లూప్. అవును, ప్రతి కంపెనీ తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఫైనల్గా మొత్తం ఆర్థిక వ్యవస్థ కొంపముంచుతోంది. ఇది వింటుంటే నాకొక పాతపాఠం గుర్తొస్తోంది. ఒకప్పుడు కొడాక్, బ్లాక్బస్టర్ లాంటి కంపెనీలు కొత్త టెక్నాలజీని వ్యతిరేకించి అప్డేట్ అవ్వక చనిపోయాయని మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్ అండి. ఇక్కడ పాత కంపెనీలు బతకటానికి వేరే దారిలేక కొత్త ఏఐ టెక్నాలజీని విపరీతంగా అడాప్ట్ చేసుకోవడమే పెద్ద సమస్యగా మారింది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇదంతా బిజినెస్ టు బిజినెస్ సాఫ్ట్వేర్ రంగం గురించి అనుకుంటే పొరపాటే కదా. ఇది నేరుగా కన్జ్యూమర్ మార్కెట్లోకి కూడా ఎలా ప్రవేశించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నిజమే. 2027 నాటికి ఏఐ ఏజెంట్లు మన జీవితాల్లోకి ఎంతలా వస్తాయంటే సగటు వినియోగదారుడు రోజుకు 4 లక్షల టోకన్లను ఖర్చు చేస్తాడట. అంటే మనం షాపింగ్ చేయడం మానేసి మన తరపున ఏఐ ఏజెంట్లను షాపింగ్ చేయమంటాం. అవును, దీనివల్ల మార్కెట్లో దశాబ్దాలుగా ఉన్న ఫ్రిక్షన్ మాయమవుతుందని రాశారు. ముందుగా ఈ ఫ్రిక్షన్ అంటే ఏమిటో శ్రోతలకు కొంచెం విడమరిచి చెబుతారా? ఫ్రిక్షన్ అంటే మార్కెట్లో రెండు పార్టీల మధ్య ఉండే చిన్నపాటి అవరోధాలు లేదా మధ్యవర్తిత్వం. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగం తీసుకోండి. మనం ఇల్లు కొనేటప్పుడు ఏజెంట్లకు 2.5% కమిషన్ ఇస్తాం కదా. అవును.
ఎందుకంటే మనకి ఇల్లు వెతకడం కష్టం కాబట్టి. కానీ 2027 నాటికి ఏఐ ఏజెంట్లు సెకండ్ల వ్యవధిలో మార్కెట్ మొత్తాన్ని స్కాన్ చేసి బేరసారాలు ఆడి కాంట్రాక్టులు కూడా అవే రాసేస్తాయి. అప్పుడు ఈ ఏజెంట్ల కమిషన్ 1% కంటే దిగువకు పడిపోతుంది. ఓ, మనుషుల మధ్య ఉండే సంబంధాల పేరుతో నడిచే ఈ వ్యాపారాలన్నీ ఏఐ దెబ్బకు కుప్పగూల్తాయన్నమాట. దీన్నే డోర్ డాష్, ఊబర్ ఈట్స్ యాప్స్ ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అవును, మనం ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మనకు అలవాటైన ఒక యాప్ ఓపెన్ చేసి అందులోంచి ఆర్డర్ చేస్తాం. 2-3 యాప్స్ ఓపెన్ చేసి ఎక్కడ తక్కువుందో వెతికే ఓపిక మనకుండదు. కరెక్ట్. దీన్నే కదా హ్యాబిచువల్ ఇంటర్మీడియేషన్ అంటారు. ఖచ్చితంగా. మనుషులకు ఆ బ్రాండ్ లాయల్టీ ఉంటుంది, లేదా బద్ధకం వల్ల ఒకే యాప్కు అలవాటు పడతారు. కానీ ప్రోగ్రామ్ చేయబడిన ఏఐ ఏజెంట్లకు ఆ అలవాటు, బద్ధకం ఉండవు కదా. అవును, ఏది తక్కువ డెలివరీ ఫీజిస్తే అదే చూస్తుంది. ఆ ఏఐ ఏజెంటుకు అది డోర్ డాషా లేక ఇంకో యాపా అని అనవసరం. దీనివల్ల ఇన్నాళ్లు అలవాటు అనే పునాది మీద బతికిన ఈ ప్లాట్ఫామ్ల బిజినెస్ మోడల్స్ నాశనమవుతాయి. ఇది కేవలం ఫుడ్ డెలివరీకే పరిమితమయ్యేలా లేదు. పేమెంట్స్ వ్యవస్థపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని రాశారు. అంటే ఏఐ ఏజెంట్లు మన తరపున వస్తువులు కొనేటప్పుడు వీసా, మాస్టర్ కార్డ్ లాంటివి వాడవా? దీన్ని మనం కొంచెం బ్రాడ్ వ్యూలో చూద్దాం. మనం కార్డు వాడినప్పుడు ఆ బ్యాంకులు 2-3% ఫీజు వసూలు చేస్తాయి. మనుషులైన మనం ఆ 2% ఫీజును పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే ఆ కార్డు వాడడం మనకు కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఒక ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్ అలా ఆలోచించదు. ఆ ఫీజును తప్పించుకోటానికి అది వెంటనే సొలానా లేదా ఎథీరియం వంటి బ్లాక్చైన్ నెట్వర్క్ల ద్వారా స్టేబుల్ కాయిన్స్ను వాడుతుంది. ఓహో, అంటే 1 సెకండ్లో ట్రాన్సాక్షన్ అయిపోతుంది, అది కూడా దాదాపు 0 ఫీజుతో అన్నమాట. అవును. ఆ ఫీజులు లేకపోతే క్యాపిటల్ వన్, అమెక్స్, డిస్కవర్ లాంటి క్రెడిట్ కార్డ్ ఆధారిత బ్యాంకుల పరిస్థితేంటి? వాటి ఆదాయం పడిపోయి షేర్లు దారుణంగా పతనమవుతాయి. ఫ్రిక్షన్ జీరో అవడం అంటే ఇదే. ఇది వినియోగదారులకు బాగానే అనిపించవచ్చు, కానీ ఆ బ్యాంకుల మీద ఆధారపడిన వ్యవస్థకు చాలా పెద్ద ముప్పు. ఖచ్చితంగా. ఇది టెక్నాలజీ ఎంత వేగంగా వ్యవస్థలను మారుస్తోందో కళ్లకట్టినట్లు చూపిస్తోంది. అయితే ఈ మార్పుల వల్ల ప్రాక్టికల్గా జీవితాలు ఎలా తలకిందులయ్యాయో చెప్పే ఒక కథ ఈ వ్యాసంలో ఉంది. అది నన్ను బాగా ఆలోచింపజేసింది. ఒక పెద్ద టెక్ కంపెనీలో సేల్స్ ఫోర్స్లో అనుకుందాం. సంవత్సరానికి $1,80,000 జీతం, మంచి ఆరోగ్య బీమాతో పనిచేసే ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాతేమైంది? ఆమె 6 నెలలు వెతికినా మళ్లీ అలాంటి పని దొరకలేదు. ఎందుకంటే ఆ పనులన్నీ ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి. చివరకు బతకడానికి ఆమె ఊబర్ డ్రైవర్గా మారాల్సొచ్చింది. ఆమె ఆదాయం $1,80,000 నుంచి ఏకంగా $45,000 పడిపోయింది. 2027 మూడవ త్రైమాసికం నాటికి నిరుద్యోగ క్లెయిమ్లు ఏకంగా 4,87,000కు చేరుకుంటాయట. ఇది చాలా భయంకరమైన నంబర్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన కనెక్షన్ ఉంది. ఈ వైట్ కాలర్ ఉద్యోగులే కదా మార్కెట్లో అత్యధికంగా ఖర్చు చేసేది. అవును, వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో 65% ఖర్చు ఈ వర్గం నుంచే వస్తోంది. వీరు ఇలా సగానికి సగం ఆదాయం కోల్పోయి ఖర్చు చేయడం ఆపేస్తే వ్యవస్థాగత ముప్పు మొదలవుతుంది. సిస్టమిక్ రిస్క్ అంటారు కదా, అదే. ఆ ప్రభావం ముందుగా కార్పొరేట్ రుణాలపై పడుతుంది. ఇక్కడే మీరు జెండస్క్ కంపెనీ ఫెయిల్యూర్ గురించి చెప్పాలి. అవును, ఈ ఆర్టికల్లో ఒక మాట వాడాలు. జెండస్క్ మీద ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పెట్టిన $5 బిలియన్ అప్పు డీఫాల్ట్ అయింది అని. ఇది చరిత్రలో అతిపెద్ద ఏఆర్ఆర్ ఆధారిత రుణాల డీఫాల్ట్ అని రాశారు. ఈ ఏఆర్ఆర్ లోన్స్ అంటే ఏంటో కొంచెం సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా. ఏఆర్ఆర్ అంటే యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ల కస్టమర్ల నుంచి ప్రతి ఏడాది ఖచ్చితంగా వచ్చే సబ్స్క్రిప్షన్ డబ్బు. అంటే ఒక జిమ్లో నెల నెల ఖచ్చితంగా డబ్బులు కడతారని జిమ్ ఓనర్కి ఎలా నమ్మకం ఉంటుందో, బ్యాంకులు కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆ నమ్మకంతోనే వేల కోట్ల అప్పులిస్తాయి. అవును, కస్టమర్లు ఎలాగూ సబ్స్క్రిప్షన్లు రెన్యువల్ చేసుకుంటారు కదా, ఈ అప్పు తీర్చేయొచ్చు అని బ్యాంకులకు ఒక గ్యారంటీ ఉంటుంది. కానీ ఏఐ రాకతో ఆ కస్టమర్లు తమ కంపెనీలో మనుషులను తీసేసి జెండస్క్ లాంటి సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేయడం మొదలుపెడితే ఎగ్జాక్ట్లీ, ఆ గ్యారంటీ ఆదాయం ఆవిరైపోతుంది. ఆదాయం లేనప్పుడు ఆ $5 బిలియన్ అప్పు కాస్త ముండి బకాయిగా మారుతుంది. అదే జెండస్క్ డీఫాల్ట్. అయితే ఇక్కడ భయపడాల్సిన అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పెట్టుబడి పెట్టింది వాళ్ల సొంత డబ్బు కాదు, మరెవరు డబ్బు.
అది అపోలో, అథీన్ లాంటి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా వచ్చిన సాధారణ ప్రజల జీవిత బీమా పెన్షన్ నిధులు. దీన్నే ఆ ఫైనాన్షియల్ సంస్థలు ఇన్నాళ్ళు శాశ్వత మూలధనం అని పిలుచుకున్నాయి కదా. అవును, ఏఆర్ఆర్ అప్పులు చాలా సేఫ్ అని నమ్మాయి. కాని ఏఐ దెబ్బకో ఆ భ్రమ బద్దలై సామాన్యుల పెన్షన్ పొదుపులో ఆవిరైపోయే పరిస్థితొస్తుంది. ఇది వింటుంటేనే గుండెల్లో దడపుడుతోంది. కానీ దీనికి మించిన అతిపెద్ద సంక్షోభం మరొకటుందని ఆర్టికల్ హెచ్చరిస్తోంది. అదే $13 ట్రిలియన్ తనఖా లేదా మోర్ట్గేజ్ సంక్షోభం. అవును, మనందరికీ తెలుసు, 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం సబ్ ప్రైమ్ రుణాల వల్ల వచ్చింది. అంటే అప్పు తీర్చలేని స్తోమత ఉన్నవాళ్లక్కూడా బ్యాంకులు ఇళ్ల కోసం అప్పులివ్వడం వల్ల వచ్చింది. కానీ ఈ 2028 సంక్షోభం పూర్తిగా భిన్నమైనది కదా. చాలా డిఫరెంట్ అండి. 2028లో అప్పులు కట్టలేక డీఫాల్ట్ అయ్యేది పేదలు కాదు, 780 పైగా ఫైకో క్రెడిట్ స్కోరున్న అత్యుత్తమ రుణగ్రహీతలు డీఫాల్ట్ అవుతారు. ఒక్కసారి ఆలోచించండి, 780 ఫైకో స్కోర్ అంటే బ్యాంకుల దృష్టిలో వాళ్లు దేవుళ్లతో సమానం. వాళ్ళకి ఎలాంటి అప్పైనా కళ్ళు మూసుకుని ఇచ్చేస్తారు కదా. వాళ్ళెందుకు డిఫాల్ట్ అవుతారు? ఎందుకంటే వాళ్లు అప్పు తీసుకున్నప్పుడు వాళ్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగానే ఉంది. వాళ్లకు నెలకు లక్షల్లో జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. కాని ఏఐ వల్ల ఆ ఉద్యోగాలే పోయాయి కదా. అవును, బ్యాంక్ మోడల్స్ అన్నీ పాత డేటా మీద రన్ అవుతాయి. ఒక వ్యక్తికి మంచి క్రెడిట్ స్కోర్ ఉందంటే అతనికి మంచి జీతమిచ్చే ఉద్యోగం ఉందని వాళ్ల నమ్మకం. కాని ఆ ఏఐ ఆ ఉద్యోగాలనే టార్గెట్ చేస్తుందని ఆ బ్యాంకుల మోడల్స్ ఎప్పుడూ ఊహించలేదు. అంటే బ్యాంక్ మోడల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయన్నమాట. దీని ప్రభావంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలుతుంది. ముఖ్యంగా టెక్ హబ్స్ అయిన శాన్ ఫ్రాన్సిస్కోలో ఇళ్ల ధరలు 11%, సీటెడ్లో 9% పడిపోతాయని ఆ రచయిత ఊహించారు. మొత్తం మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందంటే ఈ విధ్వంసం వల్ల S&P 500 ఏకంగా 57% పతనమై 3500 స్థాయికి పడిపోయే ప్రమాదముంటుందని రాశారు. ఇది నిజంగా ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇంతటి ఘోరమైన మార్పును మన వ్యవస్థ, మన ప్రభుత్వాలు అసలు తట్టుకోగలవా? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక బేసిక్ లాజిక్ ఉంది. ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? వ్యక్తులు పనిచేస్తే వచ్చే జీతాల మీదే ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ వేస్తుంది. దేశ ఆదాయంలో సింహభాగం అక్కడ్నుంచే వస్తుంది కదా. కానీ ఇప్పుడు అవుట్పుట్ అంతా యంత్రాల ద్వారా, ఏఐ ద్వారా వస్తుంటే ఆ యంత్రాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవు కదా. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తీవ్రంగా పడిపోతుంది. మరోవైపు ఆ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందికి ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే ఆదాయమేమో ఉండదు, ఖర్చులేమో ఆకాశానంటుతాయి. సరిగ్గా అదే. అప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఒక రకమైన డెడ్లాక్లో పడిపోతారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఆ సమయంలో కొన్ని కొత్త చట్టాలు తెరపైకి వస్తాయి. ట్రాన్సిషన్ ఎకనామీ యాక్ట్, అలాగే ఏఐ కంపెనీలు వాడే కంప్యూటింగ్ పవర్పై పన్ను వేయాలనే ఉద్దేశ్యంతో షేడ్ ఏఐ ప్రాస్పెరిటీ యాక్ట్ లాంటి ప్రతిపాదనలు వస్తాయి. ఇక్కడ ఈ సమస్యను రాజకీయ నాయకులు ఎలా చూస్తారంటే, ఒక నిమిషం, శ్రోతలిక్కడ గమనించాలి, మేము ఇక్కడ ఎవరి పక్షం వహించడం లేదు, మూలాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. ఖచ్చితంగా. వామపక్ష భావజాలం ఉన్నవారు ఏఐ కంపెనీల గుత్తాధిపత్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తారు. సమాజంలో అవి సృష్టిస్తున్న ఆర్థిక అసమానతలను అడ్డుకోవాలని, వాటిపై భారీగా పన్నులు వేయాలని డిమాండ్ చేస్తారు. అదే సమయంలో మితవాద వర్గం వారు వేరే వాదన తీసుకొస్తారు. ఇలా ఏఐ కంపెనీలపై విపరీతంగా పన్నులు వేయడమంటే అది మార్క్సిజం కిందకే వస్తుంది. ఇలా చేస్తే మనం టెక్నాలజీ రేస్లో వెనుకబడిపోయి చైనా లాంటి దేశాలకు లాభం చేకూర్చిన వాళ్లమవుతాం అని వాదిస్తారు. ఈ రెండూ వాదనల్లోనూ వాళ్ల కోణంలో వాళ్లకు లాజిక్ ఉంది. అందుకే ఇది పాలసీ మేకర్స్కు ఒక పెద్ద తలనొప్పిగా మారబోతోంది. అయితే ఈ రాజకీయ ప్రతిష్టంభన నడుస్తుండగానే బయట రోడ్ల మీద సామాజిక ప్రకంపనలు మొదలవుతాయి. అవును, ఎందుకంటే మనుషుల సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఇన్నేళ్ల కష్టం, చదువు, నైపుణ్యం అంతా ఒక్కసారిగా జీరో అయిపోయి నిరుద్యోగం పెరిగిపోతే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇది ఎలా బయటపడుతుందంటే, ఆక్యుపై సిలికాన్ వ్యాలీ అనే పేరుతో ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ లాంటి దిగ్గజ ఏఐ కంపెనీల ఆఫీసుల ముందు నిరసనలు తీవ్ర రూపం దాలుస్తాయని రాశారు. దాని కారణం లేకపోలేదు. ఏఐ ద్వారా వచ్చే లాభాలన్నీ, ఆటోమేషన్ ద్వారా మిగిలే డబ్బంతా కేవలం ఆ ఏఐ మోడల్స్ యజమానులకు, ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రమే వెళ్తుంది. దీనివల్ల అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత దారుణమైన ఆర్థిక అసమానతలేర్పడతాయి. సమాజం రెండుగా చీలిపోతుంది. నిజమే.
ఇదంతా విన్నాక అసలు దీని అర్థమేమిటి అనిపిస్తుంది కదా. అవును. అసలు దీని అర్థమేమిటి? ఈ ఇంటెలిజెన్స్ ప్రీమియం అన్వైండ్ అంటే ఏమిటి? మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇన్నాళ్లు మనం ఒక మనిషికి ఎందుకు గౌరవం, ఎందుకు ఎక్కువ జీతమిచ్చాం? అతని వేధస్సుకు, అతనికున్న స్కిల్ లేదా తెలివితేటలకున్న డిమాండ్ వల్లే గదా. అవును, మన ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా మనుషుల బుద్ధికి ఉన్న కొరతపైనే నిర్మితమైంది. బాగా చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్లకి ఎక్కువ విలువ ఉండేది. కాని ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాల రూపంలో, సాఫ్ట్వేర్ రూపంలో అపరిమితంగా, అత్యంత చౌకగా దొరుకుతున్నప్పుడు వ్యవస్థ మొత్తం తనను తాను వీప్రైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మానవ మేధస్సుకున్న వాల్యూ మార్కెట్లో పడిపోవడమే అనేదే ఈ ఇంటెలిజెన్స్ ప్రీమియం అన్వైన్ సారాంశం. అయితే శ్రోతలకు విషయం గమనించాలి. ఇదంతా జూన్ 2028 నాటి దృశ్యాన్ని ఊహించి రాసిన వ్యాసం. ఈరోజు మనం ఫిబ్రవరి 2026లో ఉన్నాం. ఈ ఆర్టికల్లో చెప్పినట్లే ఈ సంక్షోభం 100% ఇలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు. అవును, పీటర్ చెప్పినట్లు కేవలం ఆ భయం మాత్రమే ఉండొచ్చు. కాని ఇది మన కెరియర్, మన పెట్టుబడులు, మన చుట్టూ ఉన్న సమాజం రేపు ఎలా మారబోతోందో ముందే ఊహించి మనం సిద్ధంగా ఉండటానికి ఒక అద్భుతమైన హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా. టెక్నాలజీ అనేది ఎప్పుడు ఒక టూల్ మాత్రమే. దాన్ని వ్యవస్థ ఎంత వేగంగా తీసుకుంటోంది, దానికి మనం ఎంత త్వరగా సర్దుకుపోతాం అనేదే ఇక్కడ అసలైన పరీక్ష. ముగించే ముందు ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయం. అవును, శ్రోతలందరికీ నాదొక చిన్న ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్లు మనం మన చదువు, డిగ్రీలు, తెలివితేటలను బట్టి ఒక మనిషి ఆర్థిక విలువను లెక్కగట్టాం. ఒకవేళ ఏఐ నిజంగానే మనకంటే తెలివిగా, అత్యంత చౌకగా, వేగంగా అన్ని పనులు చేయగలిగే రోజు వస్తే భవిష్యత్తులో ఈ ఆర్థిక వ్యవస్థలో మనిషికంటూ ప్రత్యేకంగా విలువ తెచ్చేది ఏంటి? అది మనలోని భావోద్వేగాలా, మన కళాత్మకత, లేక మనుషుల మధ్య ఉండే కల్తీలేని బంధాలా? ఆలోచించండి. ఇది నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ప్రశ్న. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.